అండి నమస్తే, నేను భోగాజనండి. అయితే ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది కదండి, కుండీలు రెడీ చేసుకోవాలి. ఇవ్వండి, నేను ఇట్లా రెడీ చేసేసుకున్నాను. నా కుండీల్ని ఇట్లా రెడీ చేసుకున్నానండి, మొక్కలు పెట్టుకోవడానికి. కుండీలు రెడీ అయిపోయి ఇవ్వండి, ఇది హోల్స్ కాల్ చేసి ఈ రాడ్ని చక్కగా ఇట్లా పెట్టారనుకో, ఇట్లా పెట్టుకున్నారనుకోండి, అది చాలా కొంచెం టైం పడుతుందండి కరెంటుది. ఇది ఒక్కసారి ఇట్లా అన్నాం అనుకో, ఇట్లా నొక్కామనుకోండి, ఇట్లా అయిపోద్ది. ఇదిగోండి, ఇలాంటి స్టవ్లు మీద కానీ మన ఇంట్లో స్టవ్లో కానీ కాల్చుకుని పెట్టుకుంటే, ఇది పొయ్యి మీద వేడి చేసి మనం పెట్టుకుంటే ఈ డ్రమ్ములన్నిటికీ బాగుంటాయండి. నేను వాచర్, ఇదిగోండి వాచర్ బాగుందండి. ఇది ఇది పైన బయట పెట్టుకోవాలి, ఈ చిన్నది లోపల పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇవ్వండి ఇలాంటివి ఉంటాయి కదా. ఇదేమో ఈ పెద్ద వైపు కాకుండా చిన్న వైపు పెట్టుకోవాలండి, లోపలికి వెళ్ళిపోద్ది. ఇదిగోండి, కొంచెం గట్టిగా పెట్టుకుంటే సరిపోద్దండి మనకి. డ్రైనేజీ వరకు ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, దీనికి చేస్తా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక ఇవ్వండి, తప్పనిసరిగా దీన్ని ఇట్లా ఈ రాడ్డు ఇట్లా పెట్టుకుంటే కరెక్ట్ అండి, తొందరగా అయిపోతాయి మనకి. మనం ఎక్కువైనా చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. నేను 100 చేసుకుని తెప్పించుకున్నాను అండి. 750 రూపీస్ అయిందండి. 100 తెప్పించుకున్నాను నేను, 750 రూపీస్. బాగుంటాయండి ఈ వాచర్లు భలే ఉన్నాయండి, బాగా ఉన్నాయి. ఈ బాగా ఇదివరకు వాచర్ల కన్నా ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయండి. ఇది లోపల పట్టేస్తుంది, మధ్యలో అటు ఇటు కూడా నీళ్ళు పోకుండా బయటికి రాకుండా ఉంటాయండి. ఇవి బాగుంటాయి చాలా. మీకు కావాలంటే ట్రై చేయండి ఆన్లైన్లో. ఇదిగోండి, నేను పెయింట్ వేసుకుని నేను వీటికి డ్రైనేజీకి పైపులు పెట్టేసుకున్నాను, వాచర్ పెట్టేసుకుని. మనం ఇక్కడ వచ్చిన కలర్ వేసుకుంటే బాగుంటాయి కదండి, ఒకే కలర్ వేసుకుంటే. అందుకే మన జెండా కలర్ వేసుకున్నాను నేను. మచ్చి కావాలి కదా, కలిపించుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి కలిపించి పెట్టుకుంటాను, నేను కలుపుకోలేను. కొంచెం అయితే కలుపుకోవచ్చు, వద్దే కదా. చాలా కలుపుకోవాలంటే మనం మనిషిని పెట్టుకుని కలిపించుకోవాలి కదా. ఇట్లా కనిపించుకుంటున్నాను. పేడ అండి ఇది, నేను 2 ట్రాక్టర్లు పేడ వేయించుకున్నా కింద. ఆ పేడను 6 నెలల క్రితం వేయించుకున్నాను. అది అక్కడ వర్మి కంపోస్ట్ అయిపోతుంది అది. ఇప్పుడు కావాలి కదా అని కొంచెం తెచ్చుకుని కలిపించుకుంటున్నాను అన్నమాట. మట్టి అండి, మట్టి నేను 3 వంతులు పేడ తీసుకుంటే 1 వంతే మట్టి తీసుకుంటాను నేను. ఇది యాప్పిండి బస్తా తెప్పించుకున్నాను నేను. యాప్పిండి కూడా కలుపుతాను. చాలు. ఇది ఒక బస్తా తెప్పించుకున్నానండి. నూనె తీయని యాప్పిండి అంట ఇది. ఇదిగండి, యాప్పిండి వేసుకుంటాను. ఆవులు ఎరువే ఇచ్చుకున్నాను, తర్వాత మట్టి పోసి మళ్ళీ యాప్పిండి వేసేస్తున్నాను.
వేపపిండి అయితే కొంచెం అన్నీ కలిపి పెట్టామనుకోండి కొంచెం మంచిగా అయిపోతాయి కదా, వర్షం నీళ్ళు పెడితే బాగుంటుందని. ఇదిగోండి ఆ పిండి అండి, ఆవాల పిండి. ఇదిగో ఆవాల పిండి ఇది. పిండి, ఆవాల పిండి, పల్లీ చెక్క కూడా తెచ్చుకున్నానండి. అదిగో పల్లీ చెక్క కూడా వేసి చేయరు బాబు. పల్లీ చెక్క ఉంది ఇక్కడ, పల్లీ చెక్క ఉంది కదా ఇక్కడ, అదే. ఇన్ని రకాలు వేసుకుంటే మనకి కలిపి పెట్టుకుని మొక్కలు పెట్టుకుంటే కాయకి ఏం చేస్తాయండి, బ్రహ్మాండంగా కాస్తాయి. బియ్యం ఎందుకు పోస్తున్నానంటే బియ్యం కడిగిన నీళ్ళు లూజ్ అవుద్ది కదా మట్టి, ఈ బియ్యం కూడా ఉంటాయి అంతే చేస్తుంది కదండి. బియ్యం కూడా అంతే చేస్తుంది కదా, అందుకని బియ్యం ఎందుకు పోస్తున్నానంటే బియ్యం కడిగిన నీళ్ళు లూజ్ అవుద్ది కదా మట్టి, ఈ బియ్యం కూడా ఉంటాయి అంతే చేస్తుంది కదండి. బియ్యం కూడా అంతే చేస్తుంది కదా, అందుకని బియ్యం కూడా పోసుకుంటున్నాను నేను కోకో పిట్ బదులు ఇది వేసుకుంటానండి, రంపపు పొట్టు వేస్తాను. ఇక్కడ మాకు దొరుకుద్ది యాప చెక్కతో రంపపు పొట్టు అంట, యాప చెక్కతో చేస్తాడంట అతను, రంపపు పొట్టు వేస్తాడు. రంపపు పొట్టు వేస్తాం మేము. ఒక అరబండి ఉంటుందండి నాది, ఒక అరబండి దాకా కల్పించుకున్నాను అనుకో, మళ్ళీ కల్పించుకోవాలి అంటే వర్షాలు పడుతుంది లేని ఇది మొక్కలు పెట్టుకున్నాం, ఫస్ట్ మొక్కలకే ఉంటుంది కదా అని ఇది చేస్తున్నాను అన్నమాట. నాకు ఎప్పుడు ఈ ఏరబాబే కలిపి పెడతాడు. చెప్పంగా కొంచెం తీసుకోలేక కొంచెం అది కొంచెం ఆట ఇస్తున్నానండి, మట్టి పట్టుకుని కొంచెం ఆట. కొంచెం